హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహేడ మండలం శనిగరం గ్రామంలో గల ఎస్సీ బాలుర వసతి గృహాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి తనిఖీ చేసి వసతి గృహంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, విద్యార్థులను కొత్తగా వచ్చిన మెనూ ప్రకారం ఆహారం పెడుతున్నారా లేదా అని అడిగి తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర జాయింట్ బీసీ సంక్షేమ సంఘం సంయుక్త కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్లో మెరుగైన సౌకర్యాలు పెంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, చదువుపై దృష్టి సారించి రాణించాలని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ సదానందం గారు, శనిగరం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు యాదగిరి బండి రవీందర్ గౌడ్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కాసవేణి శ్రీనివాస్, అట్ల రాము, చామంతుల కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీకు ఫుడ్ మంచిగా ఉండకపోయినా కూడా ఈ మెనూ ప్రకారం ఫుడ్ పెట్టకపోయినా, లేకపోతే ఇంకేదైనా సమస్య ఉన్నా నాకు చెప్పుంది. నేను ఈ మీ హాస్టల్కి బాత్రూమ్ ఇట్లా మంచిగా ఉన్నాయా? ఫుడ్ అయితే మంచిగా పెడుతుందా మీకు? పక్కన నిజం చెప్పలేదు పక్కన. ఓకే, ఏదైనా సమస్య ఉంటే మాత్రం నేను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లోకల్ కాంగ్రెస్ పార్టీ బీసీ రాష్ట్ర కార్యదర్శి. మీకు ఏదైనా సమస్య ఉంటే ఎప్పుడు నేను స్థానిక ఎమ్మెల్యే బీసీ మరియు రవాణా శాఖ మంత్రి గారి పొన్న ప్రభాకర్ దృష్టికి తీసుకొని ఈ సమస్య ఏదైనా క్లియర్ చేయడానికి 100% నేను చొరవ తీసుకుంటా. మీకు ఎప్పుడైనా కరెక్ట్గా మీకు ఫుడ్ కానీ ఏదైనా లేకపోతే ఏమన్నా రాత్రికి ఏమైనా వేరే ఏమైనా చీట్లు ఏమైనా వేరే చీట్లు ఏమైనా ఉన్నాయా? ఏదైనా సమస్య మాత్రం చెప్పింది. ఓకేనా? మీరు కొత్త మెనూ ప్రకారం పెడుతుందా? చికెన్ పెట్టిందా ఈ మధ్యన? రోజు బనానా పెడతాను. పొద్దున ఉప్మా అండ్ కిచిడి